104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్యలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 3:30 సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ప్రభుత్వం తమకు 6,700 కోట్లు బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 టీఏలు, సరెండర్ లీవ్లు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్యలకు రావాలి అంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 3:30 సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలి అని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తమకు 6,700 కోట్లు బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 టీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.